హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాము. కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి గాయస్. ఓకే, అదేవిధంగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే త్వరగా చేసేసుకోండి. రైట్, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి 1896 పోస్టులకు సంబంధించి 2 డేస్ నుంచి మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఒక్కొక్క జిల్లా పరంగా వస్తున్నాయి. ఓకేనా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేటటువంటి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో తెలియజేసుకుని ఉన్నాము. అయితే కొంతమంది అభ్యర్థులకి థర్డ్ లిస్ట్ పరంగా కూడా కొన్ని రోజుల నుంచి కాల్స్ అయితే రావడం జరుగుతున్నాయి. కొంతమంది అభ్యర్థులు కొన్ని జిల్లాల పరంగా ఈరోజు కూడా కొంతమందికి వెరిఫికేషన్ అయితే ఉంది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నేను మీకైతే చూపిస్తాను, చూడండి. మీకు కూడా మేబీ ఇన్ని మార్క్స్ ఉంటే మేబీ ఖచ్చితంగా మీకు కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, రైట్ గైస్, ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఏపీ యానిమల్ హస్బెండరీకి సంబంధించి నిన్న మనం చేసిన వీడియో పరంగా బాబు గారు వచ్చేసి ఈ విధంగా కామెంట్ అయితే చేయడం జరిగింది. సార్, స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది సార్. ఫిబ్రవరి 7న తర్వాత జరిగినటువంటిది ఒక లిస్ట్ ఇచ్చారు, అందులో కూడా నా నేమ్ అయితే ఉంది సార్. స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఉన్నాయా సార్, ఉంటే కాల్ లెటర్ వస్తుందా సార్ అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుందండి. ఓకేనా, ఖచ్చితంగానండి, ఖచ్చితంగా మీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కాల్ లెటర్ అనేది వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మీరు దాని కిందే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెరిగల్ల రాజు గారు గుంటూరు టుడే వెరిఫికేషన్ ఉంది సార్, ఆయనకు వచ్చినట్టు ఉంది కాబట్టి కాల్ అనేటటువంటిది వచ్చిన వెరిఫికేషన్ రమ్మని చెప్పి ఖచ్చితంగా గుంటూరుకి సంబంధించినటువంటి అభ్యర్థి 2 hours అగో మనకు పెట్టడం జరిగింది మెసేజ్. ఈరోజు గుంటూరుకి సంబంధించినటువంటి సారీ గైస్, డిస్టర్బెన్స్, ఈ వేస్ట్ యాడ్స్ అనేటటువంటివి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతున్నాయి. ఎలా వస్తుందో ఏం తెలియడం లేదు. సారీ ఫర్ ద అన్కంఫర్టబుల్. రైట్ అండి, ఇలా మనం చూసుకున్నట్లయితే ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉంది. రాజుగారు ఈ విధంగా తెలియజేసుకున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వచ్చింది వాళ్ళకి అక్కడి నుంచి కాల్ కాబట్టి. ఇక అదేవిధంగా గంగరాజు పొట్లగూడ సార్, మాది వెస్ట్ గోదావరి సార్, ఎస్సీ మేల్, డిస్టిక్ ర్యాంక్ 52, జాబ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటే తెలియజేయగలను. ఖచ్చితంగా మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. కాబట్టి ఆల్ ది బెస్ట్, వెయిట్ చేయండి కొంచెము. ఓకేనా, ఈ మంత్లో కూడా అన్నిటికీ క్లోజింగ్ చేసేసి కంప్లీట్లీ ఎలక్షన్కి అయితే డైరెక్ట్గా వెళ్తారు. కాబట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ దానికి సంబంధించి కూడా జిల్లా వారీగా అతి త్వరలో అయితే వస్తున్నాయి. ఇదే విధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక లిస్ట్ అనేది ఉంది, అంటే ఆర్డర్స్ సంబంధించి కూడా రిలీజ్ చేస్తున్నారు కలెక్టర్ గారు. ఓకేనా, అది ఇంతకుముందు పిఎస్సీలో కూడా తెలియజేసుకున్న ఒకసారి చూడండి మీరు ఆ వీడియో. ఓకేనా, అయితే ముఖ్యంగా గైస్ ఈరోజు గుంటూరుకి సంబంధించింది, మళ్ళీ రేపు వేరే డిస్టిక్, అలా టోటల్లీ కంప్లీట్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్ లోపు లేదా 10 daysలో. ఓకేనా, మార్చ్ ఈరోజు 1వ తేదీ, సారీ గైస్ 2వ తేదీ కాబట్టి ఇక 2-3 రోజుల్లో మేబీ 10 daysలో టోటల్లీ కంప్లీట్ అయితే చేసేస్తారు జిల్లాల వారీగా. ఇక పోస్టింగ్ ఆర్డర్స్ కూడా డైరెక్ట్గా అభ్యర్థులకు ఇచ్చేయడం జరుగుతుంది. తద్వారా వెళ్ళి వాళ్ళు తమ యొక్క ఉద్యోగాలు అయితే చేసుకోవడం స్టార్ట్ చేసేస్తారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ జగన్ గారు సీఎం అయితేనే మనకి ఏపీ డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ కానీ, సచివాలయం 3.0 నోటిఫికేషన్ సంబంధించి ఇతర గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటివి, ఇవన్నీ అన్ని టోటల్ అనేటటువంటివి స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతాయి. ఓకేనా, ఒకవేళ కాదు అనుకుంటే ఇన్ కేసు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే విధంగా దాని పరంగా యూజ్ అయితే చేస్తుంది అయితే ఒక రకంగా. ఓకే, రైట్, చూసుకోండి గైస్. ఈ విధంగా 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం అభ్యర్థులు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. వీడియోకి వచ్చిన లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.